నిన్న మనం ఏదైతే డిజైనర్ బ్లౌజ్ కటింగ్ చేసుకున్నామో ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ పార్ట్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. నేను కుట్టేదాంతో పాటు నేను చెప్పే మాటలు కూడా వినటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అయితే నేను ముందుగా ఈ మన ఫ్రంట్ పార్ట్ పీసులు ఉన్నాయి కదా, అందులో నుంచి ఓన్లీ లైనింగ్ పీస్ తీసుకున్నానండి. ఆ లైనింగ్ పీస్ మీద ఇటు చంక వైపు 5 ఇంచుల పొడవు 1 ఇంచు వెడల్పు ఉండేలాగా పేపర్ పేస్టింగ్ కట్ చేసి తీసుకుని అటాచ్ చేశానండి. తర్వాత ఫ్రంట్ సైడ్ నెక్ కూడా నేను ఇలా అటాచ్ చేసుకుంటున్నాను, పేపర్ స్టిక్ చేసిందే చూస్తున్నారు కదా. ముందైనా మీరు నెక్ కట్ చేసుకుని స్టిచ్ చేయొచ్చు. నా దగ్గర ఇలా ఆ పేపరు లైనింగ్ అటాచ్ చేసిన పీస్ ఉంది, అందుకే నేను కట్ చేయకుండా అలా జస్ట్ అటాచ్ చేసేసుకున్నాను. తర్వాత మధ్యలో ఉన్నది కట్ చేసి తీసేసి ఇప్పుడు మెయిన్ క్లాత్కి అయితే అటాచ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా మీరు, ఇలా మెయిన్ క్లాత్కి కూడా అటాచ్ చేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా మధ్యలో ఉన్నది ఇలా కట్ చేసి తీసేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం రివర్స్ చేసినప్పుడు ఓన్లీ లైనింగ్ మీద కుట్టుపడేలాగా మనం కుట్టుకుంటూ రావాలండి నెక్ వైపున. అలా కుట్టుకోవటం వల్ల నెక్ అనేది చాలా ఈజీగా రివర్స్ అవుతుందండి. అందుకనేసి ఇదిగోండి నేను ఇలా కుట్టేసుకున్నాను. లైనింగ్ పైననే ఖర్చు లైనింగ్ వైపుకి వచ్చేలాగా మడతేసి పట్టుకోవాలండి. తర్వాత లైనింగ్ని రివర్స్ తిప్పేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన చక్కగా అంచుకు పడేలాగా ఒక కుట్టు అయితే వేసుకుంటూ వచ్చేయాలండి. ఇలా అనమాట. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి చుట్టువైపులా జాయింట్ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్. మన ఫ్రంట్ పార్ట్ ఓన్లీ లైనింగ్ మెయిన్ క్లాత్ అటాచ్ అయితే అయిపోయినట్టండి. తర్వాత మనం ఈ ప్రిన్సెస్ కట్టుని ఎలా కుట్టుకుని కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. మనం ముందుగానే డ్రాయింగ్ చేసి పెట్టుకున్నాం కదా ప్రిన్సెస్ లైన్, దానిపైనే ఇలా స్టిక్ చేసేయాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మధ్యలో ఉన్నది కట్ చేసుకోవాలండి. ఒక పాదం వెడల్పుతోనే కుట్టు వచ్చేలాగా పై వైపున చంక వైపుకి వెళ్ళేటప్పటికి చూసుకోండి. ఇప్పుడు మధ్యలో ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేసాను. కట్ చేసి ఇప్పుడు మళ్ళీ అటాచ్ చేస్తాను అనమాట. ఇలా చేయటం వల్ల మనకి పీసులు ఎగుడు దిగుడు అవ్వకుండా నీట్గా సరిపోను వస్తాయి అన్నమాట. అందుకని ఇలా ఇప్పుడు మనం కట్ చేసింది మళ్ళీ తిరిగి జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఎక్కడా సాగదీయకుండా జాగ్రత్తగా పట్టుకోవాలండి. మనం రౌండ్ కరువు షేపు డ్రా చేసాం కదా ప్రిన్సెస్ లైన్కి, కరువు షేప్ కూడా అదే కరువు షేప్ వచ్చేలాగా మనం చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలండి. అప్పుడు మన ప్రిన్సెస్ లైన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చూసి నిదానంగా జాగ్రత్తగా కుట్టుకోండి. అలాగే నేను 2 వైపులా అలాగే కుట్టేసుకున్నానండి. కుట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ నెక్ కూడా అలాగే అటాచ్ చేసుకోవాలి. చిన్న లీఫీ మోడల్ ఇచ్చాను కదా, దానికి కూడా ఇలాగే పేపర్ పేస్టింగ్ని నెక్కి అటాచ్ చేసుకుంటున్నాను. ఓన్లీ లైనింగ్ మీదే అటాచ్ చేస్తున్నానండి ఫస్ట్ నేను, ఎందుకంటే మెయిన్ క్లాత్కి లైనింగ్కి మధ్యలోకి ఈ పేపర్ పేస్టింగ్ అనేది వెళ్ళిపోవాలండి. అందుకనేసి ఒకేసారి లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా పెట్టి కుట్టామనుకోండి, క్లాత్ అటు ఇటు జరిగిపోయే క్లాతులు ఉంటాయి కదా, అప్పుడు మనకి నెక్ డిస్టర్బ్ అయిపోయింది, మెయిన్ క్లాత్ ఏమో తక్కువ అయిపోతుంది. అందుకనేసి నేను ఇలా చేసుకుంటానండి. ఇలా కుట్టిన తర్వాత పేపర్ పేస్టింగ్ నా దగ్గర 4 పలకల ముక్క కదా నేను అటాచ్ చేసింది, మధ్యలోది కట్ చేసేసాను. అది అలాగే లైనింగ్ కూడా కట్ చేశాను, ముందే కట్ చేశాను తెలుసు కదా మీకు లైనింగ్ని. తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన పెట్టుకుని సేమ్ మన నెక్ డిజైన్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో ఇలా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలండి. మూలలకు వచ్చినప్పుడు పాదాన్ని పైకి లేపి సూది క్లాత్లోకి ఉండేలాగా కిందకి దించి ఉంచి క్లాత్ని అయితే టర్న్ చేయాలండి. అప్పుడు మనకి ఈజీగా మూల తిరుగుతుంది అనమాట. ఇలా మొత్తం డిజైన్ అంతా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా మధ్యలో ఉన్న పీస్ అయితే నేను కట్ చేసి తీసేస్తున్నానండి. తీసేసి ఇప్పుడు ఈ లైనింగ్ని రివర్స్ చేస్తాను. రివర్స్ చేసి ఇదిగో ఇలా అండి, చూసారా ఎంత నీట్గా తిరిగిందో. ఇప్పుడు దాన్ని పైనుంచి మనం తర్వాత వేద్దాం కుట్టు, ముందు చుట్టువైపులా అయితే అటాచ్ చేసేసుకుందామండి. పైన మనం పొడవు పెంచి కట్ చేసిన నెక్ ఉంది కదా, అక్కడ నుంచి మొత్తం ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఫ్రెండ్స్. చక్కగా స్టిచ్ చేసిన తర్వాత చూడండి, ఈ ఎక్స్ట్రా ఏదైతే అంచులు ఉన్నాయి కదా, ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అదంతా కట్ చేసి తీసేసుకోవాలి. ఈ ఖర్చులు ఎప్పటికప్పుడు మనం స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసేసుకుంటే నీట్గా ఉండిద్ది. ఇలా అనమాట. ఇలా కట్ చేసిన తర్వాత మన షోల్డర్ పార్ట్కి
బ్లౌజ్లో వచ్చిన పట్టు క్లాత్ మిగిలిందండి కొద్దిగా. ఆ క్లాత్ని అయితే నేను అటాచ్ చేస్తున్నాను. ఓన్లీ దాన్ని ముందు వైపుకు మడిచినప్పుడు ఏ పార్ట్ అయితే కనపడుతుందో ఆ పార్ట్ వరకు మాత్రమే నేను ఈ పట్టు క్లాత్ని అటాచ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఇలా ఫస్ట్ అటాచ్ చేసేసుకుని దాన్ని ఇలా ముందు వైపుకు తిప్పేసి ఇప్పుడు పైనుంచి అయితే కుట్టేసేసుకుంటాను. ఇలా పైనుంచి కుట్టు, అలాగే మనకు పెరిగిన ఈ పొడవు పట్టీలు ఉన్నాయి కదా, అది ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో కూడా అటాచ్ చేసేసుకుని మిగిలి ఉన్న క్లాత్ని కట్ చేసి తీసేస్తాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ వచ్చేసి మన నార్మల్ బ్లౌజ్ లాగా ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు షోల్డర్ దగ్గర జాయింట్ ఉండదండి, షోల్డర్ దగ్గర కుట్టు ఉండదు, అంతే అండి. అది ఒక్కటే తేడా, మిగతా అంతా మామూలుగానే ఉంటుంది. కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ శారీస్ మీదకి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలాగనమాట. ఇలా అటాచ్ చేసిన తర్వాత నేను ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి తీసేసాను. తర్వాత ఈ నెక్ కోసం నేనైతే పైపింగ్ అయితే వేస్తున్నానండి. శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ క్లాత్ తీసుకుని పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. సన్నగా థ్రెడ్ పైపింగు. ఆ థ్రెడ్ పైపింగ్ని పెట్టి అది మనకి రివర్స్ చేసినప్పుడు ఖర్చు నీట్గా కనపడటం కోసం నేను పైనుంచి ఇంకో క్రాస్ పీస్ కూడా ఇలా అటాచ్ చేస్తున్నానండి. ఇప్పుడు పైపింగు మన క్రాస్ పీసు అంటే మెడపట్టి ఒకేసారి జాయింట్ అయిపోతాయి అన్నమాట. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింది వైపు తిప్పేసి పైనుంచి అయితే కుట్టు వేసేసుకోవచ్చు ఇలాగనమాట. ఆ పైనుంచి వేసే కుట్టు ముందు లైనింగ్ మీద వేసుకోండి, అప్పుడు వెనక్కి తిరిగినప్పుడు నీట్గా తిరిగిద్ది మెడ. అలా తిప్పేసుకుని మనం సెకండ్ స్టిచ్ కూడా వేసుకుంటే నీట్గా ఉండిద్దండి. తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేసుకోవాలండి. ఇలాగ బ్యాక్ సైడ్ డాట్లు వేయటం కోసం షోల్డర్ దగ్గర నుంచి కిందికి పట్టుకుని 3.5 ఇంచుల వరకు నేను డాట్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత కింద నడుం పట్టీ కూడా అటాచ్ చేసుకుంటున్నానండి. నడుం పట్టీ కూడా అటాచ్ చేసుకుంటే ఇప్పుడు మన బ్యాక్ పార్ట్తో పని అయితే అయింది. ఫ్రంట్ పార్ట్ తీసుకుందామండి. ఫ్రంట్ పార్ట్లో లేసు చిన్న చిన్న మోడిఫికేషన్ చేయాలనుకున్నాను. లేస్ అయితే ఈ కట్ వర్క్ లేస్ తీసుకున్నానండి, శారీ కలర్లో ఉండేలాగా. ఈ లేస్ని ముందు ఈ రౌండ్ నెక్కి అటాచ్ చేసేస్తున్నాను. మీకు డౌట్ రాలేదా ఫ్రెండ్స్, దీనికి హుక్స్లు ఎక్కడ ఉంటాయి, బ్యాక్ సైడ్ క్లోజ్ ఉంది ఫ్రంట్ సైడ్ క్లోజ్ ఉంది అని? అవునండి, ఫ్రంట్ సైడ్ నేను దీనికి హుక్స్లు అయితే పెట్టబోతున్నాను. అయితే ముందు అంతా రెడీ చేసిన తర్వాత మధ్యలో కట్ చేయబోతున్నాను. ఇదిగో చూసారా, ఇలాగనమాట. లేస్ అటాచ్ చేసిన తర్వాత ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి పట్టుకుని మధ్యలో అయితే ఒక లైన్ వేసుకున్నానండి. ఇప్పుడు ఆ లైన్కి అటు ఇటు 2 కుట్లు అయితే వేసుకున్నాను, మధ్యలో కట్ చేసి తీసుకున్నాను. ఇలా చేయటం వల్ల కొంచెం స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుందని నేను ఇలా అయితే చేశానండి. పర్వాలేదు, మీరు విడివిడిగా చేసుకున్నా కూడా అవుతుంది. చూసి మీ వీలు కొద్దీ చేసుకోండి. ఇలా మధ్యలో కట్ చేసుకున్న తర్వాత మీ ఏరియా సైడ్లో ఉక్సులు ఎటువైపు ఉంటాయో కాజాలు ఎటువైపు ఉంటాయో చూసుకొని దాన్ని బట్టి ఉక్సులు పట్టి కాజాలు పట్టి అయితే అటాచ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే రైట్ సైడ్ని వచ్చేసి ఉక్సులు పట్టి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజాలు పట్టి ఉంటుందండి. నేను అలాగే చూసి అయితే అటాచ్ చేసుకున్నాను. ఉక్సులు పట్టి కోసం లైనింగ్ క్లాత్ని తీసుకుని ఇలా లోపల వైపుకు మడిచి కుట్టేసేసుకున్నాను. కాజాల పట్టీ కోసం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ 2 తీసుకున్నానండి. తీసుకుని దాన్ని ఇలా బయట వైపుకు మడిచి ఇలా స్టిచ్ అయితే చేసేసుకుంటున్నానండి. దీనికి 2 స్టిచ్లు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, కొంచెం స్ట్రాంగ్గా ఉండటం కోసం. ఇలా అనమాట. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసుకోవాలండి. అలాగే ఈ ఫ్రంట్ సైడ్ పీసులకి కింద పట్టీ కూడా జాయింట్ చేసేసుకోవాలి. మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే ఈ స్టేజ్లో ఓవర్లాక్ చేసేసుకోండి. నా దగ్గర ఉంది, చేసేసుకున్నాను. కొంచెం నీట్గా ఉంటుంది కదా. ఇప్పుడు మనం షోల్డర్ ఎలా జాయింట్ చేయాలంటే మనం బ్యాక్ నెక్ దగ్గర నుంచి, అంటే మనం ఏదైతే కలర్ క్లాత్ అటాచ్ చేసామో అక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకుని అక్కడ నుంచి ఫ్రంట్ నెక్ అయితే పెట్టుకోవాలండి. అక్కడ నుంచి ఫ్రంట్ నెక్ పెట్టి ఇలా క్రాస్గా అనమాట, ఇలా క్రాస్గా జాయింట్ చేసేసుకోవాలి. కొంతమంది దీన్ని ఫ్రంట్ పార్ట్ని అలాగే కట్ చేసి పైనుంచి జాయింట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, మీ ఇష్టం అది. కటింగ్లో చేసుకోవాలనుకుంటే ఇలాగండి ప్రొసీజరు అని మీకు చూపించాలనుకున్నాను నేను. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, నాకేమైనా సలహా ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయటం కూడా మర్చిపోవద్దు. మన బ్లౌజ్ దగ్గరికి వచ్చేద్దాం.
ఇలా అనమాట డబుల్ స్టిచ్ వేసుకుని నేను నీట్గా ఈ ఫ్రంట్ బ్యాక్ని అయితే అటాచ్ చేసేసానండి. తర్వాత ఈ ఫ్రంట్ సైడ్ కింది వైపున పీసులు అయితే అదే పట్టీలండి, షేప్ పట్టీ ఉండదు కానీ దీనికి పట్టీ అయితే జాయింట్ చేస్తాం కదా, నడుము పట్టీ వేసినట్టుగా అలాగే అనమాట. ఇలా ఒక పట్టీని అయితే అటాచ్ చేసేసుకున్నాను. లైనింగ్ పైనుంచి లైనింగ్ పైన ఒక కుట్టేసుకుంటే లోపలికి తిప్పినప్పుడు ఈజీగా తిరుగుతుంది కదా, అలాగనమాట. ఇప్పుడు లైనింగ్ పైన కుట్టేసి లోపలికి తిప్పేసుకుంటాను. అలా 2 పార్ట్లకి చేసిన తర్వాత ఇప్పుడు మనం స్లీవ్స్ అయితే అటాచ్ చేసేసుకుందామండి. ఇట్లా అనమాట. నాకు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి అటాచ్ చేయటం అలవాటండి. మీ వీలుని కొద్దీ మీకు మధ్యలో నుంచి వేయటం వీలుగా ఉంటే అలాగ చేసుకోండి. ఇలా అనమాట. హ్యాండ్స్ అయితే అటాచ్ చేసేసాను. ఇలా 2 హ్యాండ్స్ అటాచ్ చేసి సైడ్ ఫిట్టింగ్ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మన ఆది బ్లౌజ్ కొలత ప్రకారం ఎలా ఉందో అలా కట్ చేసాం కదా. ఇప్పుడు మార్జిన్ కోసం 2 ఇంచులు వదిలిపెట్టేసుకుని చక్కగా ఇలా అటాచ్ చేసేసుకోవాలి. మనం కుట్టిన అన్నిటికీ ఓవర్లాక్ మిషన్ ఉంటే ఓవర్లాక్ చేసేసుకోవాలండి. అంతే, బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా అనిపించింది బ్లౌజ్ డిజైన్? మీకు నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా. ఇది శారీ అయితే ఇదనమాట.